ఈరోజే శుక్రవారం, అలానే ముక్కోటి ఏకాదశి. ఈరోజు ముక్కోటి ఏకాదశి 2025వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వస్తుంది. కనుక ఈరోజు మర్చిపోకుండా రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. ఇక మీ దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, లక్ష్మీదేవి కటాక్షంతో ఆనందంగా ఉండగలుగుతారు. అయితే ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున చేసే ప్రతి పూజ, ప్రతి పరిహారం కూడా మన సంపదను పెంచుతుంది. అంతేకాదు ఈ రోజున చేసేటటువంటి ప్రతి ఒక్క పరిహారం అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది. ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు. ముఖ్యంగా ఈ రోజున రాత్రి సమయంలో చేసేటటువంటి కొన్ని పరిహారాలు మన యొక్క దరిద్ర బాధలను తొలగిస్తాయి. ముక్కోటి ఏకాదశి అంటే కోటి దేవుళ్లతో లక్ష్మీదేవి భూలోక సంచారం చేసేటటువంటి రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవి కోటి దేవుళ్లతో భూలోక సంచారం చేస్తుంది. కనుక ఈ రోజున చేసే ప్రతి పూజ, ప్రతి పరిహారం కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఈ రోజున అమ్మవారిని పూజించిన వారి ఇంట సంపద అనేది తప్పకుండా ఉంటుంది. అంతేకాదు వారి జీవితంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఈ రోజున ఎవరైనా సరే మర్చిపోకుండా కేవలం ఈ పరిహారం చేయండి. గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది. గ్యాస్ స్టవ్ దగ్గర చేసే ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. గ్యాస్ స్టవ్ అత్యంత శక్తివంతమైనటువంటిది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతుంది గ్యాస్ స్టవ్. ఈ గ్యాస్ స్టవ్ దగ్గర చేసేటటువంటి పరిహారం, అందులో ఏకాదశి రోజున గ్యాస్ స్టవ్ దగ్గర చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన యొక్క సంపదను పెంచుతుంది. అంతేకాదు మన జీవితంలో డబ్బు సమస్య ఉంటే ఆ సమస్యను కూడా ఇట్టే తొలగిస్తుంది ఈ పరిహారం. ధనపరమైనటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ధనం అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది. ముక్కోటి ఏకాదశి అంటే కోటి దేవుళ్ళ సమేతంగా ముఖ్యంగా రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. కనుక ఈ రోజున రాత్రి సమయంలో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన సంపదను పెంచుతుంది. మన జీవితంలో ఉండే ప్రతి సమస్యను కూడా తొలగిస్తుంది. మనం ఈ రోజుల్లో డబ్బు సమస్యని చాలామంది ఎదుర్కొంటూ ఉన్నాము. ధనపరమైనటువంటి సమస్యను ఎదుర్కోవటం వల్ల అంటే మన చేతిలో ధనం నిలకడగా ఉండకపోవటం కావచ్చు, లేదా మనం ఎప్పుడైనా సరే అవసరానికి కానీ అత్యవసరానికి కానీ డబ్బు అందకపోవటం కావచ్చు. మనకు కొన్నిసార్లు ఎంత సంపాదించినా సరే ధనం అనేది చేతిలో నిలవకపోవటం కానీ, మన అవసరానికి డబ్బు చేతిలో నిలవకపోవటం కానీ జరుగుతుంది. ఇలా మన చేతిలో డబ్బు నిలవకపోవటం, డబ్బు సమస్యలు అనేవి ఉంటే గనక మనం ఈ రోజున చేసేటటువంటి ఈ గ్యాస్ స్టవ్ పరిహారంతో అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ రోజున గ్యాస్ స్టవ్ కింద రాత్రి 12 గంటలలోపు ఇది ఒక్కటి పెడితే చాలు, ఖచ్చితంగా ధనం అనేది ఆకర్షితురాలు అవుతుంది. అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మన ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన ఇంట్లోకి డబ్బు అనేది ఆకర్షణీయం అవుతుంది. అంటే మన చుట్టూ మనకే తెలియకుండా కొన్ని దుష్టశక్తులు ఉంటాయి. ఆ దుష్టశక్తుల యొక్క చెడు ప్రభావం వల్లే డబ్బు మన ఇంట్లోకి రాదు. కనుక ఆ దుష్టశక్తిని తొలగించుకొని మనం ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేయవలసిందే. ఇక మన హిందూ ధర్మాల ప్రకారం ఏ యొక్క చిన్న పండగ అయినా లేదా ఏ యొక్క అంటే పూజ ఉన్నా మనం ఇంట్లో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తూ ఉంటాము. గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ దగ్గర అంటే మనం మసిగుడ్డను చాలామంది ఉతకరు. అంటే గ్యాస్ స్టవ్ దగ్గర మనం వాడే మసిగుడ్డ అనేది ఇక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వచ్చేటటువంటి రోజు. ఏకాదశిని శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము. ఏకాదశి రోజున ఉపవాసం పాటించిన వారి ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని శాస్త్రం చెబుతుంది.
అలాంటి ఏకాదశి అందులోనూ 2025వ సంవత్సరంలో మొదటిసారిగా ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది. అంటే ఈరోజు శాస్త్రాల ప్రకారం చాలా విశిష్టమైనటువంటి రోజు. ఈ రోజున ఉపవాసం పాటించిన, ఈ రోజున ఇంట్లో మాంసాహారాన్ని తినకుండా నియమాలు పాటించిన చాలా మంచి ప్రాముఖ్యత కలుగుతుంది. దానితో పాటు మనకు ఏవైనా దోషాలు ఉన్నా సరే తొలగిపోతాయి. అలానే సంతానం లేని వారికి సంతాన యోగం, ఉద్యోగ ప్రాప్తి, అలానే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఈ రోజున ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటిది. అలానే ఈరోజు తులసి చెట్టుకి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి. తులసి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించాలి. వీలైతే రావి చెట్టుని తాకటం కానీ, రాగి చెట్టు ఆకుపైన దీపం వెలిగించటం కానీ, విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించటం కానీ, ఈ రోజున చేసే దాన ధర్మాలు, పూజలు, పాటించే నియమాలు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు గోర్లు కట్ చేసుకోవటం వంటివి చేయకూడదు. అలానే సాయంత్రం 6 దాటిన తర్వాత పాలు, పెరుగు, దొడ్డు ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు. అలానే ఈరోజు ప్రత్యేకమైన ఏకాదశి కనుక పచ్చ కర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని ఇవ్వాలి. ఇంట్లో ధూపం వేయటం వల్ల లక్ష్మీదేవి వస్తుంది. మన ఇంటి ఉత్తర దిక్కున ఉప్పు దీపం వెలిగించి ఎర్రటి పుష్పాన్ని పెట్టాలి. లక్ష్మీదేవికి రాత్రి సమయంలో పూజలు చేస్తే చాలా ఇష్టం కనుక రాత్రి సమయంలో అంటే 6 దాటిన తర్వాత, చీకటి పడిన తర్వాత అమ్మవారిని పూజించాలి. ఇంట్లో ఉత్తర దిక్కుకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఉత్తర దిక్కు లక్ష్మీ కుబేరుల స్థానంగా పరిగణించబడుతుంది కనుక ఉత్తర దిక్కున ఎప్పుడూ కూడా పవిత్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి. చాలామంది ఖాళీగా ఉంది కదా అని చెప్పి చెత్త చెదారాలు ఉత్తర దిక్కున నింపివేస్తూ ఉంటారు. అలా అస్సలు కూడా చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది కనుక ఉత్తర దిక్కు లక్ష్మీప్రదమైనటువంటిది. ఎప్పుడూ కూడా ఉత్తర దిక్కున చెత్త చెదారాలు అస్సలు నింపకూడదు. ఉత్తర దిక్కున ఎప్పుడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే మన చుట్టూ ఉండే దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ఈరోజు అంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీప్రదమైనటువంటివి. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా పూజలు చేసినా లేదా ఏదైనా వ్రతాలు చేసినా, నోములు నోచినా గ్యాస్ స్టవ్ని తప్పకుండా శుభ్రం చేస్తూ ఉంటాము. ఇది ఇప్పటి ఆచారం కాదు, పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. అంతేకాదు ఈ గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. చాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర శుభ్రం చేస్తారు కానీ గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను పట్టించుకోరు. అలానే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను అసలు ఉతకరు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈ విధంగా ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ దగ్గర మసి గుడ్డను ఉతకకుండా వాడవద్దు. కనీసం 2 రోజులకి ఒకసారైనా మసి గుడ్డను శుభ్రంగా ఉతకాలి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను శుభ్రం చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే శుచి, శుభ్రత, సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అంతేకాదు ఎక్కడైతే లక్ష్మీదేవిని శుచిగా, శుభ్రంగా అంటే వంటలు చేసే దగ్గర కూడా చాలామంది ఎంత రుచిగా చేయాలి అని ప్రయత్నించినా ఆ వంటలో రుచి పచి ఉండదు. ఎందుకంటే మనం వంటల్లో వాడే మసాలాతో పాటు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం చాలా అవసరం. కనుక ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఉంటేనే వంటలు రుచిగా వస్తాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఊరికనే అంటే మాడిపోతూ ఉన్నాయి, పప్పు అవి మాడిపోతూ ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. నిజానికి అలా మాడుతూ ఉంది అంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఆల్రెడీ జ్యేష్ఠాదేవి ఉంది అని గుర్తుంచుకోవాలి. ఇక మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంటేనే ఊరుకూరుకనే మాడటం, వంటల్లో రుచి లేకపోవటం, ఇంట్లో గొడవలు, సమస్యలు రావటం వంటివి మొదలవుతాయి. ఎప్పుడైతే మనం చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయో, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, దాంపత్య జీవితంలో గొడవలు లేకుండా, డబ్బు సమస్యలు లేకుండా, డబ్బుకి లోటు లేకుండా ఉన్నామో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో ఉంది అని గుర్తుంచుకోవాలి. ఇలా మనం చేసేటటువంటి కొన్ని పరిహారాలు, పూజలు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి, అదృష్టాన్ని పెంచుతాయి. కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు వస్తాయి. అయితే ఈ రోజున మరి ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజున మనం గ్యాస్ స్టవ్ దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన పెద్దలు ఒకే మాట చెబుతూ ఉంటారు,
అదేంటి అంటే మన ఇంట్లో ఎప్పుడైనా రాత్రి సమయంలో అంట్లు తోమే సమయంలో కూడా కొంచెం అన్నాన్ని తీసి పక్కన పెట్టాలి అని. ఎందుకంటే రాత్రి సమయంలో పితృదేవతలు వచ్చి చూసిన సమయంలో ఇంట్లో అన్నమో కూర తప్పకుండా కొంచెమైనా ఉండాలి అని శాస్త్రం చెబుతుంది. అలా మనం ఈ రోజున తప్పకుండా కొంచెం అన్నం కూరని ఉంచి అంటే పక్కన పెట్టేసి తర్వాత పనులను చేసుకోవాలి. అలా ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇంతకీ గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక ఇత్తడి లేదా రాగి ప్లేటుని తీసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే పూజల్లో ఉపయోగించేది ఇత్తడి లేదా రాగి, ఎందుకంటే వాటిని శాస్త్రపరంగా అద్భుతమైనటువంటివిగా అంటే మనకు శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను రెండు విధాలుగాను ఉపయోగపడతాయి. కనుక రాగి లేదా ఇత్తడి ప్లేటుని తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోయాలి. మనం ఎప్పుడైనా సరే దృష్టి దోషం తొలగించుకోవాలి అన్న చిన్న పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉన్న దొడ్డు ఉప్పుతో దృష్టిని తీస్తూ ఉంటాము. ఎందుకంటే క్షణాలలో దృష్టి దోషాన్ని తొలగించే శక్తి దొడ్డు ఉప్పుకి ఉంటుంది. ఇంట్లో ఎవరైతే దొడ్డు ఉప్పుని అధికంగా వాడుతూ ఉంటారో, అన్నం వండేటప్పుడు దొడ్డు ఉప్పుని వేసి అన్నాన్ని వండుతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కనుక దొడ్డు ఉప్పు చాలా శక్తివంతమైనటువంటిది. దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు అత్యంత శక్తివంతమైనటువంటివి. దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల దరిద్రం తొలగిపోతుంది. అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. దొడ్డు ఉప్పు అత్యంత పవిత్రమైనటువంటిది. కనుక దొడ్డు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. ఇక రాగి లేదా ఇత్తడి ప్లేటుని తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని వేయాలి. దొడ్డు ఉప్పుని వేసిన తర్వాత ఆ ఉప్పు పైన ఒక తమలపాకుని పెట్టాలి. తమలపాకు ముగ్గురు దేవతల కలయిక. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ముగ్గురు కూడా తమలపాకులో ఉంటారు, నివసిస్తారు అని శాస్త్రం చెబుతుంది. కనుక తమలపాకుని మనం ఎక్కువగా పూజల్లో ఉపయోగిస్తూ ఉంటాము. తమలపాకు అత్యంత శక్తివంతమైనటువంటిది. ఈ తమలపాకుతో ఈ పరిహారం చేయాలి. ఒక రావి లేదా ఇత్తడి ప్లేట్లో ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన తమలపాకుని పెట్టి తమలపాకు పైన కొద్దిగా పచ్చకర్పూరం పెట్టాలి. పచ్చకర్పూరం అంటే మంచి సువాసనతో ఉంటుంది. ఈ సువాసన అనేది మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది. ముఖ్యంగా పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. అందువల్ల పచ్చకర్పూరాన్ని తప్పకుండా తమలపాకులో పెట్టాలి. ఆ తరువాత ఒక వక్క అంటే మన అందరికీ తెలిసినదే, మనం పూజల్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఆ వక్కని తమలపాకుతో కలిపి పెట్టినప్పుడు అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక అమ్మవారి అనుగ్రహం వస్తుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా వస్తుంది. కనుక ఈ ఉప్పు పైన తమలపాకు పెట్టి తమలపాకు పైన పచ్చకర్పూరం, ఒక వక్క, పసుపు, కుంకుమను, ఒక రూపాయి కాయిన్ని కూడా పెట్టాలి. మనం ఎప్పుడైనా సరే ఉప్పుతో కానీ ఇలా తమలపాకుతో కానీ పరిహారం చేసినప్పుడు రూపాయి నాణెం కానీ ఏదైనా ఒక నాణాన్ని తప్పకుండా పెట్టాలి. అంటే వెండి నాణెం కావచ్చు, ఇత్తడి కావచ్చు, రాగి నాణెం కావచ్చు, ఇలా ఏదో ఒక నాణాన్ని తప్పకుండా పెట్టాలి. అప్పుడు లక్ష్మీదేవి ధనాన్ని ఆకర్షిస్తుంది. మన ఇంట్లో ఉండే ధనంపై ఏదైతే నెగిటివిటీ, చెడు శక్తి ఉంటుందో అది కూడా తొలగిపోతుంది. కనుక ఇలా మనం నాణ్యాన్ని తప్పకుండా పెట్టాలి. తరువాత వెళ్ళి నిద్రించాలి. ఈ పరిహారం అనేది అందరూ పడుకున్నాక కొంచెం రహస్యంగా చేయవలసి ఉంటుంది. అలానే ప్రశాంతంగా ఈ పరిహారాన్ని చేయాలి. అలా వాటన్నింటినీ కూడా గ్యాస్ స్టవ్ కింద పెట్టి నిద్ర మళ్ళీ ఇలా గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ వంటగదిలోకి రాకుండా ఉండాలి. ఎందుకంటే అలా మళ్ళీ వంటగదిలోకి రావటం వల్ల అక్కడ కొంత నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అందువల్ల మన పరిహారానికి మనం ఊహించినంత ఫలితం రాకపోవచ్చు. కనుక మనం మళ్ళీ ఈ పరిహారం చేశాక వంటగదిలోకి వెళ్ళకుండా చూసుకోవాలి. తరువాత ఈ పరిహారం పూర్తయ్యాక ఇక మళ్ళీ మరుసటి రోజు వాటిలో ఉండే ప్రతి వస్తువు కూడా తీసి ఆ ఉప్పు మిగతా వస్తువులన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. తరువాత వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి రూపాయి కాయిన్ మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అప్పుడు మనపై ఉండే శనీశ్వరుని దోషాలు, ఇంకా ఏవైనా గ్రహాల యొక్క దోషాలు ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి 12 గంటలలోపు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.